చలో అన్నవరం. ఏంటి ఇప్పుడు అన్నవరం వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు కాదండి, ఇది వైషు 6 monthsలో ఉన్నప్పుడు మేము అన్నప్రాసన కోసం అయితే అన్నవరం వెళ్ళాము. ఇంతమంది పిల్లల్ని వేసుకొని అన్నవరం వెళ్ళడానికైతే రిస్క్ చేశాము. నేను ఎందుకంటే పాపకి అన్నప్రాసన అన్నవరంలో చేయిద్దామని అనుకున్నాను. కాబట్టి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఇంట్లోనే పులిహోర ప్యాకెట్లు ప్యాకింగ్ చేసుకొని వచ్చాము. స్లీపర్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఓన్లీ మా ఫ్యామిలీనే వెళ్ళాము అన్నప్రాసనకి. అమ్మ నాన్న ప్లస్ మా ఫ్యామిలీ వెళ్ళాము. ముగ్గురు పిల్లలతో ట్రైన్ జర్నీ అంటే ఆ ఆషామాషి విషయం కాదు. కానీ ఇదొక నైస్ ఎక్స్పీరియన్స్ కూడా. పాప 6 months అప్పుడు చూడ ఎంత బొద్దుగా ఉండిందో అసలు. వయసు చాలా క్యూట్గా చాలా లావుగా ఉండింది. 6 months అన్నప్రాసన వరకు బాగుంది. అన్నప్రాసన తర్వాత కొంచెం లైక్ తగ్గుతా వచ్చింది. ఇప్పుడైతే ఫుల్ స్లిమ్ అయిపోయింది. పాపని ఇట్లా ఉయ్యాల్లో మేనేజ్ చేసాము. చిన్న పాప కదా, ఏడుస్తుంది జనాల్లో అని చెప్పేసి ఇట్లా ఉయ్యాలైతే పెట్టేశాము. అందరం ఒక్కనికి తీసి లేచేసరికి విజయవాడ కనకదుర్గాదేవి, అదే ఈ బ్యారేజ్ దాటగానే వస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము. మేము ధర్మవరం టు అన్నవరం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ధర్మవరంలో ఈవినింగ్ చీకటి పడకముందే ట్రైన్ ఎక్కేసాము. మార్నింగ్ ఇక్కడైతే మార్నింగ్ లేవగానే 6:30 ఆ టైంకి అంతా ఈ విజయవాడకి ట్రైన్ రీచ్ అయిపోయింది. విండో దర్శనం చేసుకున్నాము. మిన్ను అయితే చిన్నపిల్లల్ని బాగా కేర్ చేస్తాడు, బాగా చూసుకున్నాడు ట్రైన్లో కూడా. ఇంకా 4 hours జర్నీ ఉంది కదా అని నేనైతే కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యాను. నైట్ అయితే టిఫిన్ అయితే ఇంట్లో నుంచే ప్యాక్ చేసుకొని వచ్చాం కాబట్టి పర్లేదు. కానీ ఆ ట్రైన్లో టిఫిన్ మాత్రం తినలేమండి. చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చాం, వాళ్ళకైతే కొంచెం స్నాక్స్ పెట్టి అలా ఇలా మేనేజ్ చేసాం. కానీ మేమైతే ఆ ట్రైన్లో టిఫిన్ అయితే తినలేకపోయాము. ఈ విజయవాడ దాటిన తర్వాత క్లైమేట్ కానీ ఆ గోదావరి లుక్, గోదావరి ఎన్విరాన్మెంట్ అంతా తగులుతుంది అసలు. ఫుల్ చెట్లు, ఆ వెదర్, కూలింగ్ అంతా. ఆ జర్నీ అయితే సూపర్ జర్నీ అండి. మేము జూలై మంత్లో వెళ్ళాము. కొంచెం రైనీ సీజన్, కొంచెం సమ్మరీ సీజన్ లాగా ఉన్నింది. చాలా మంచి వ్యూ, మంచి ఎక్స్పీరియన్స్ చిన్నపిల్లలకి, మాకు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము జర్నీని. ఇంకా నియర్ టు అన్నవరం వచ్చేసామని మా వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. అందుకని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని పిల్లలకి చెప్పులు, బట్టలు అన్నీ రెడీ చేసేసాము. గెట్ డౌన్ అవ్వడానికైతే మేము ఇంకా సిద్ధంగా ఉన్నామన్నమాట. ఇంకా అన్నవరం బోర్డు చూడగానే ఇంక దిగిపోవడమే. చూడండి, నైట్ అంతా జర్నీ చేసిన అంటే పడుకున్నారు కాబట్టి పిల్లలు అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. మేము డెస్టినేషన్కి అయితే ఇంకొంచెం సేపట్లో రీచ్ అయిపోతాము అని ఈ లొకేషన్, ఈ రైల్వే ట్రాక్ అంతా చూస్తే అర్థమైపోయింది. ఇంకా బోర్డు కనిపిస్తుంది అన్నవరం అని. నేను క్యాప్చర్ చేద్దామని రెడీగా ఉన్నాను. వీ కాంట్ వెయిట్ టు గెట్ డౌన్ ఇన్ అన్నవరం ఫర్ అన్నప్రాసన. వైషు అన్నప్రాసన ఇక్కడే జరగాలి అని నేనైతే పట్టేశాను. మేము ట్రైన్ దిగే టైంకి అక్కడ కొంచెం డ్రిజ్లింగ్ అంటే చిన్నగా వర్షం పడతా ఉండింది. అట్లనే పిల్లల పైన చున్నీలు కవర్ చేసుకొని లగేజెస్ అమ్మ వాళ్ళకి అప్పచెప్పేసి అయితే వెళ్ళిపోయాం రూమ్కి. అలా మేము అక్కడ రూమ్కి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి, ఆ గుడికి డ్రెస్ కోడ్ ఉందన్నమాట. లేడీస్ అయితే శారీస్, చుడిదార్స్, జెంట్స్ అయితే పంచకట్టులో రావాలని. అందుకని మేమైతే ఆ డ్రెస్ కోడ్ ప్రకారంగా రెడీ అయిపోయి పాపను రెడీ చేసుకొని టికెట్స్ తీసుకున్నాము అన్నప్రాసనకి. ప్రతిదానికి టికెటేనండి. మనము టెంపుల్స్కి ఏదో మనం మొక్కుబడిగా వెళ్తాము, కానీ అక్కడైతే ఫుల్ కమర్షియల్ ఉంటుంది. ప్రతి దానికి లైక్ టికెట్, ప్రతి దానికి డబ్బులు లాగడమే చేస్తారు. అదేందో నాకు అర్థం కాదు. మెయింటెనెన్స్ కోసం అనుకుంటా అవన్నీ. అమ్మ గుడి చూడగానే అబ్బా మా జర్నీ సార్థకమైపోయింది అనిపించింది. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ నేను ఫస్ట్ టైం చూడ్డము, ఈ టెంపుల్కి రావడము. చాలా మహిమగల స్వామి అంట అన్నవరం సత్యనారాయణ స్వామి. నార్మల్గా ఇళ్లలో పూజ చేయించినప్పుడే ఆ మహిమ అంతా కథల రూపంలో చెప్తారు కదా.
మేము ఇక్కడికి రీచ్ అయ్యేపటికి 11:30 అలా అయింది. టికెట్స్ తీసేసుకున్నాము. అంటే అన్నప్రాసన కోసమని ఒక టికెట్ తీసుకున్నాము. ప్లస్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని వీళ్ళు అనుకున్నారంట. మా అక్క వాళ్ళు ఒక టికెట్ తీసుకున్నారు. అది సేమ్ టైమింగ్స్ అవ్వడంతో అది కొంచెం క్లాష్ అయ్యి అన్నప్రాసనకి నేను దివా అమ్మ నాన్న అన్నప్రాసన దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఆ టికెట్ తీసుకొని. మళ్ళీ వీళ్ళైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించే స్పాట్కి వాళ్ళు ఆ టికెట్ తీసుకొని వెళ్ళిపోయారు. అది 40 మెంబర్స్ 50 ఫ్యామిలీస్ లైక్ 50 పెయిర్స్ అట్లా వస్తే వాళ్ళు అట్లా రథం స్టార్ట్ చేస్తారంట. మాకైతే అన్నప్రాసన సింగిల్ టికెట్ మీదనే స్టార్ట్ చేశారు అన్నప్రాసన. ఈ పిల్ల అన్నప్రాసన చేసే వరకు బాగుండింది. స్టార్ట్ చేయగానే ఏడవడం మొదలుపెట్టింది, ఇరిటేట్ అయింది. ఇదే ఈ స్వామివారే మాకు ఆ అన్నప్రాసన చేసింది పాపకి. పూజ అన్నీ మంచిగా చేశారు. అన్నీ వాళ్ళే మన టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి మొత్తం అన్నీ. దానికి సంబంధించినవన్నీ అన్నప్రాసనకి సంబంధించిన లైక్ పూజ వస్తువులన్నీ వాళ్ళే టికెట్లో ఇంక్లూడ్ చేసి ఇస్తారు. మనం కావాల్సినవి మనం లైక్ పాపకి ప్రసాదం తినిపించే వెండి గిన్నె, వెండి స్పూను, గ్లాస్ అలాంటివి ఏమైనా ఉంటే మన సైడ్ నుంచి తీసుకెళ్తాము. ప్లస్ పాపకి ఏమైనా ముట్టించాలంటే బుక్స్ అట్లా అంటే భగవద్గీత కానీ అలాంటివి క్యారీ చేయమన్నారు. కానీ మాతో అవైలబుల్గా లేకపోతే మేమైతే తీసుకెళ్ళలేదు. ప్లస్ ఇక్కడ అన్నప్రాసనకి అన్నవరానికి స్పెషల్గా ఎందుకు వెళ్తారంటే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం పిల్లలకి అన్నప్రాసన ఫస్ట్ తినిపించే అన్నం దేవుడి దగ్గర నుంచి ఆ సత్యనారాయణ స్వామి పాదాల దగ్గర ఉంచిన ప్రసాదాన్ని పాపకు అన్నప్రాసన రూపంలో ఫస్ట్ తొలి ముద్దగా తినిపిస్తారనమాట. అది విశిష్టత ఇక్కడ. అందుకోసమే అంత దూరం వెళ్ళాము. అంటే నాకు పర్టికులర్గా ఈ విషయం అక్కడికి వెళ్ళే వరకు తెలీదు. కానీ చాలా గ్రేట్ అనిపించింది. పాప సో బ్లెస్డ్ అనిపించింది. మేము ఎలాగ పెరిగినా మా పిల్లలు మాత్రం చాలా స్పెషల్ మాకు. మేము అలానే ప్రతి ఈవెంట్ ఒక స్పెషల్ ఈవెంట్గా జరపాలి పాపకి అనుకుంటాము. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తన అన్నప్రాసన అక్కడ జరిగినందుకు. మా బావ మధ్యలో పిల్లలు ఏడుస్తున్నారు స్నాక్స్ కోసము వచ్చినట్లున్నాడు బయటకి. ఇంకా రథం స్టార్ట్ కాలేదు కానీ అటెండీస్ అయితే అక్కడ ఉండాలని ఆ గ్యాప్లో పాపను వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారు ఆయన. చూసారా ఆయన చిప్స్ అవన్నీ పట్టుకొని ఉన్నాడు. ఆ పాపకి అక్షింతలు వేసేసి మళ్ళీ రథంకి అయితే ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ రథం టికెట్ టైం అయిపోయిందని. ఈ టికెట్లు గోలేందో కానీ అన్నప్రాసన అయితే కొంచెం ప్రశాంతంగానే జరిగింది. అది అన్నం మనం లైక్ ఆ పూజ అయిపోగానే ఇది చేస్తారనమాట. ఈ శాస్త్రము వెండి గిన్నెలో ఆ ప్రసాదం పెట్టి ఆ బుక్ పట్టుకుంటుందా, గోల్డ్ పట్టుకుంటుందా, ఈ డబ్బులు పట్టుకుంటుందా అని చాలాసేపు వెయిట్ చేసాము. ఇరిటేట్ అవుతుంది కానీ అసలు ఒక్కటి టచ్ చేయట్లేదు. స్వామి ఏమో శాస్త్రంకి బుక్ పట్టించండి అన్నాడు. తను ఏడుస్తుంటే పాపం అనిపించింది. కానీ శాస్త్రం ప్రకారం చేయాలమ్మా అన్నారు స్వామి. అందుకనే వెయిట్ చేసాము. చాలాసేపు బుజ్జగిచ్చి అది ఇది చేసి ఫైనల్గా అయితే బుక్ టచ్ చేసింది. ఇలా ఏదో ఒక వస్తువు ముట్టిన తర్వాతనే పాపకి మనం తీసుకొని వచ్చిన వెండి గిన్నె కానీ ఏదో ఒకటి మన స్తోమతను బట్టి ఆ గిన్నెలో ప్రసాదం పెట్టి ఒక్కొక్కరిగా తినిపించమంటారు. ఫస్ట్ వాళ్ళ డాడీని తినిపించమంటారు, మళ్ళీ అమ్మమ్మని, తాతయ్యని, మనకి రిలేటివ్స్ ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళందరినీ తినిపించంటారు. నేనైతే డెలివరీ తర్వాత చాలా లావుగా కనిపించాను. అసలు చాలా లావు అయిపోయాను. ఫీడింగ్ అప్పుడు చాలా ఆకలేసేది. అది తింటే ఏమో ఇట్లా లావు అయిపోయాను. లావుగా ఉండేవాళ్ళు డ్రెస్సులు వేస్తే అసలు ఇంక చండాలంగా ఉంటుందని శారీలో కవర్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ లావుగా ఉన్నప్పుడు అంతా స్టిల్ శారీలో కూడా కొంచెం ఇట్లానే కనిపించేదాన్ని. అవి ప్రతి ఫీడింగ్ మదర్కి ఉండే కష్టాలలే కానీ ఇంకైతే అమ్మ నాన్న అందరూ బంగారు ఉంగరంతో తినిపించేశారు. బంగారు ఉంగరంతోనే తినిపిమన్నారు ఎందుకో. ప్లస్ తమలపాకులో వాటర్ ఇచ్చి దాన్ని పాప పైన కొన్ని అక్షింతలు ఆ వాటర్ చల్లమన్నారు. అదొక శాస్త్రము. ఫైనల్గా పాపకి ఆ శాస్త్రం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము అన్నప్రాసన హడావిడిగా అన్నవరంలో ఏమీ అట్లా ప్లాన్ చేయలేదు. ఈవినింగ్ వరకు బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఫ్రీగా స్వామివారి దర్శనం చేసుకుందామని అందరం ఫ్రెష్గా బయలుదేరి వచ్చాము. ఆ నైట్కి అక్కడే ఉన్నాము. నైట్ అక్కడ ఉండి మార్నింగ్ మళ్ళీ
వేరే ప్లేసెస్కి అంతా వెళ్ళాము. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది చాలా, అక్కడ ప్రసాదం తీసుకొని పిల్లలకి బొమ్మలు అవి ఇవి కావాలంటే అవి కొనిచ్చి పిల్లలు ఆడుకుంటున్నారు. మేమైతే కూర్చొని ప్రసాదాలు తింటూ బాగా ఎంజాయ్ చేసాము ఆ కూల్ వెదర్ని. ఈ చిన్నపిల్లాడైతే పాపను పట్టుకొని నాకు ఒక వీడియోది అంటే ఈ వీడియో తీశాను. మంచి లైక్ హీ ఎంజాయ్డ్ స్పెండింగ్ టైమ్ విత్ హిస్ డాటర్ అనమాట. అదండి మా వైషుకి అన్నవరంలో జరిగిన అన్నప్రాసన. స్టే ట్యూన్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.